గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నా తోడంత లేడు ఈ వెదవకు నేను లేచి నిలబడి సలాం కొట్టాను. ఏంటి బే లుక్ ఏంటి? అరే మనసులో అంటే అనుకున్నావు పైకి ఎరకరా. ఇదేమరవరా బాబు, చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సాబ్ కూర్చోండి కూర్చోండి. నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్. పోయిన నెల కదా ఇచ్చావు ఇంక్రిమెంట్, ఇంకో 2 years వరకు కుదరదు. అరే బేవకు ఏంది బే అట్ట చూస్తావు? నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో ఖతం చేస్తా. అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు, నెలకో ఇంక్రిమెంట్ ఏం కర్మ, రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో. వెళ్ళరా బాబు. అచ్చా సాబ్. అయ్యి బాబు ఇదేంటి, ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకుని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా, ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి? వెళ్ళిపోయాడు. అయ్యో రాదా వచ్చావా? ఇది చెప్పు చూద్దాం. ఏంటి? కూర్చో చెప్తా. కొత్తగా పెళ్ళైన వాడికి పెళ్ళై 7 ఏళ్ళైన వాడికి తేడా ఏమిటి? ఏముంది, 7 ఏళ్ల సీనియారిటీ. కాదు, కొత్తగా పెళ్ళైన వాడు మంచానికి ఒక పక్కే దిగ్గలడు, ఎందుకంటే పక్కన భార్య ఉంటుంది కాబట్టి. అదే పెళ్ళై 7 ఏళ్ళైనాడు ఎటు పక్కైనా దిగచ్చు. ఆహా 7 ఏళ్ల తర్వాత కూడా ఎంత అందంగా చెప్పారండి. మళ్ళీ మోసేస్తా. ఇలా దెప్పుతారనే త్వరగా పిల్లల్ని నిద్రపుచ్చా. అమ్మాయి రాదా? అమ్మాయి రాదా? మర్మదగలడం అంటే ఇది. వీళ్ళు త్వరగా పంపించేసిరా. రాదా? అలాగే అలాగే. ఏం చేస్తున్నావమ్మా? రండి కూర్చోండి, ఇప్పుడే పనులన్నీ అయ్యాయి. ఏం పనులు అవటమో ఏమో, డైలీ సీరియల్స్ అయిపోతున్నాయి కానీ డైలీ మన పనులు మాత్రం అవటం లేదు. అన్నట్టు ఈ రోజు రుతురాగలు చూసావా? చూడకపోతే కథ చెప్దామని. పొద్దుపోయింది పిన్ని గారు. పొద్దుపోయిందంటే గుర్తొచ్చింది, మొన్న పొద్దుపోయే వరకు నేను మా ఆయన డబ్బు కొద్ది ప్రేమ సీరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయాం. సీరియల్ చాలా బాగుంది. ఎందుకు బాగోదు, డబ్బు కొద్ది సీరియల్ కదా. బాబాయ్ గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో. చూస్తారు. భార్యలు టీవీ సీరియల్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు భర్తలు భార్యల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ మాత్రం ఎదురు చూసేలా చేయకపోతే మనం మరీ లోకమైపోము. వస్తున్నా. మీరెక్కడికి? అదిగా అల్లుడి గారి అని పిలుస్తున్నా. ఆయన పిలుస్తుంది మిమ్మల్ని కాదు, నన్ను కాదా? నన్నేమో అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్న ఇలాగే కస్తూరి సీరియల్ అనుకుని మహిళ సీరియల్ చూసేసా. ఇది అక్కడ కూర్చొని పిచ్చాపాటి, అది వచ్చిందాగా నాకు గోర్ఖా డ్యూటీ. ఏం కృష్ణ, ఏంటి పచారులు? సేమ్ టు సేమ్ ప్రాబ్లమా ఏంటండి? Y2K. Y2K ఏంటండి? యూత్ లో టూ మచ్ గా వచ్చే కోరికలు. Y2K. ఎస్ ఎస్. అయ్యో ఏం చెప్తాలో నాకు అంత నిద్ర వస్తుందా? అదే నాకు నిద్ర వస్తుంది. వచ్చి తలుపేసుకోమా. అలాగే. ఏమైందన్నా? పడుకోమ్మా, పడుకో బంగారు, పడుకో. అయిపోయింది. ఏంటండి? 5 ఇంకో గంట పడుకుంటాను. పడుకున్నాగా లేదు, నాకు నిద్ర వస్తుంది. అసలు
వస్తుందా వస్తుందా అబ్బా పొద్దున్న ఎవరు తలుపు పెట్టేది? సరే వెళ్ళి చూడండి ఎవరు. నువ్వు పడుకోకే. లేదు వస్తున్న డిస్టర్బెన్స్. ఎవడాడు బుద్ధి లేకుండా పోతున్నాడు తలుపు. మామగారు మీరా లోపలికి రండి. రావడానికి వచ్చింది పిచ్చిగాళ్ళ వీధిలో నిలబడడానికి కాదు. దానికి తలుపులు పాత్ర ఎందుకు? బెల్ కొట్టొచ్చుగా. బెల్ అంటే గంట, నేను గంట కొట్టాలి అంటే మా ఊరి వీధి బడిలో గంటలు కొట్టే ప్యూలా కనిపిస్తున్నాను మీ కళ్ళకు. నేను రాత్రి పై చేసే పదార్థాలు భుజించారా? అది కాదు మామగారు. సింగరాజు రంగరాజు గారి వంశంలో ఎవరు గంటలు కొట్టరు, తలుపులు బాస్తారు. మాటలు తిప్పటంలో మీ అమ్మాయికి మీ పోలిక ఏమిటి అపభ్రంశం మాట? మా అమ్మగారికి మా పోలిక కాకపోతే ఇంకోరు పోలిక ఎలా వస్తుంది? మీ అత్తగారు శీలవతి, గుణవతి, మహాపతివ్రత. ఏమైంది నాన్నగారు? అది బాగున్నారా అమ్మాయి గారు? బాగున్నా నాన్నగారు. మొహం కడుక్కోండి, కాఫీ తెస్తాను. కాఫీ మొహం? కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు? నోరు కడుక్కుంటే చాలు, దాంట్లో పళ్ళు కడుక్కుంటే చాలు. అవి రెండు రైల్లోనే అయిపోయాయి. అల్లుడు గారు, మీరు, అమ్మాయి గారు, పిల్లలు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి? పల్లెలో లంకంత కొంపెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తాను? మా ఇంటికే. నాకు కుదరదండి. ఎందుకు కుదరదు? పిల్లలకి వాటి నుంచి సెలవులు కదా. ఆఫీస్ లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. అలాగే అమ్మాయి గారిని పిల్లల్ని తీసుకెళ్తాను. మీరు తిరుగుబాటుగా తర్వాత రండి, రాకపోతే మీ కర్మ. అమ్మాయి గారు 10 గంటలకల్లా మనం స్టేషన్ లో ఉండాలి. అలాగే నాన్న. గాలి ఏమైంది? ఊరు మారితే మర్యాద మారిపోతుందా? అలాగే నాన్నగారు. అది ఏమండి వెళ్ళమంటారా? సింగరాజు లింగరాజు మన స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా? ఆపేయండి. అలాగే అక్కడ మామగారు అనకుండా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను కాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు? ఓరి దేవుడు, మీతో మాట్లాడటం నా వల్ల కదా. కానీ రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి. అదిగో మళ్ళీ ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద. కాకపోతే మీరు వెంటనే వెనక్కి తీసుకోండి. ఇష్టం వచ్చినప్పుడు పంపించండి. అలా అరిచారు బాగుంది. అమ్మాయి గారు కాఫీ తీసుకొస్తాను నాన్నగారు. మర్యాద మర్యాద. కూర్చోండి కూర్చోండి. చెప్పండి, ఏం ప్రాబ్లం? అసలు మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుంది సార్? సింపుల్, పుటుక్కు జర జర డుబుక్కు మే. అదేంటి సార్? మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందని అడిగావుగా? అవును. దానికి సూత్రం ఈ పుటుక్కు జర జర డుబుక్కు మే. పుటుక్కు జర జర డుబుక్కు మే Yes. అంటే ఏంటి సార్? జాగ్రత్తగా విను. ఇప్పుడు ఒక పెంకుటింటి మీద గుమ్మడి పాదుకి ఇంతలావు గుమ్మడికాయ కాసింది. అక్కడికి వచ్చిన ఓ ఉడత ఆ గుమ్మడికాయ తొడిమిని పుటుక్కును కొరికింది. అప్పుడు ఆ గుమ్మడికాయ జర 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 జారి చూరు కిందున్న మేక మీద డుబుక్కున పడింది. ఆ బాధ తట్టుకోలేక ఆ మేక మేనింది. అది పుటుక్కు జర జర డుబుక్కు మే. ఇప్పుడు అర్థమైందా మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందో అని? సగం అర్థమైంది సార్. పిచ్చోడా, ఇప్పుడు పెంకుటింటి మీద ఉన్న ఉడతకి కిందున్న మేకకి ఏం సంబంధం? ఏ సంబంధం లేదుగా. లేదు. కానీ ఆ తొడిమిని కొరకడం వల్ల అది కిందొచ్చి మేక మీద పడింది. సో ఈ మేకకి ఆ ఉడతకి గొడవ వచ్చింది. ఇలా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఏ కారణమైనా కావచ్చు. ఇప్పుడు ఇదేంటి? పాయిజన్ సెంట్. ఇది కూడా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి కారణం కావచ్చు. అర్థమైంది సార్. ఏమర్థమైంది? పుటుక్కు జర జర డుబుక్కు. మా కాదు మా. హలో. ఇదేంటి ఆఫీస్కి డైరెక్ట్ గా కోటేసుకొచ్చావు? చిచ్చి కాదురా పిచ్చి. ఇది అలా ఆఫీసులో ఇంటర్వ్యూలు కదా, అంతమైన ఫిగర్స్ వస్తారు అందుకని. ఈ కోడి చూపించి ఫిగర్లు పెడతావునా? గేదెల వయసు వచ్చింది ఇంకా బుద్ధి రాలేదారా? మగాడికి వయసు కాదురా, మనసు. మనసు ముఖ్యం. మగాడి మనసు ఆవకాయ కత్తి లాంటిది, కొద్ది కొద్ది పదునెక్కిపోతుంది. అనవసరంగా కలిసి పెట్టండి. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ. Please be seated. థ్యాంక్ యూ. నిషా, పర్సనల్ సెక్రటరీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంతా ఓకే. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు జీతం ముఖ్యం కాదు, పని చేసే ప్లేస్ నచ్చాలి, బాస్ నచ్చాలి. ప్లేస్ నచ్చింది, మీరు నచ్చారు, కాబట్టి శాలరీ మీ ఇష్టం. ఓకే. కామేశ్వర్, నిషాని పర్సనల్ సెక్రటరీ కింద అపాయింట్ చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేయి ఇమీడియట్లీ. అలాగే సార్. నేను ఎవత్తలేమనుకున్నానో లోపల అదే జరిగింది. నువ్వు ఇవ్వతలేమనుకున్నావు? కోకేద్దనుకున్నాను, లోపల ఏం జరిగింది? కోకేసింది. నీకన్నా అర్వం ఉన్నట్లేదు.
ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం చనువు ఎక్కువ తీసుకుంటాను. ఒకసారి మీకు కర్చీఫ్ ఇస్తారా? షూర్. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన పాయిజన్ సెంట్. సూపర్. హౌ డు యు లైక్ ఇట్? చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. రాధకు ఫోన్ చేయాలి. మాటలు పెట్టి గంట కొడుతోంది. వస్తున్నావా? ఆగండి. హలో. అహో అహో ఏంటండి హలో అనుకుంటా? హలో అనటం విదేశీ పద్ధతి, అది నాకు గిట్టదు. అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. ఎందుకో విన్నవించుకోండి. ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని. ఆపండి. ఇంకా అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమర్యాదగా కూర్చాడు. మళ్ళీ అదే కోట ఇప్పుడు ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఈ మాటలు పెట్టిలో కూస్తున్నారు. ఈ సింగనాథ్ లింగనాథ్ గారంటే సింగనాథం నీలకర అనుకుంటున్నారేమో. ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకోలేకుండా రా రా అని ఒత్తిడి తెస్తే అల్లుడు గారిని కూడా చూడకుండా పరువు నష్టం భావిస్తాను. అలా కాదండి. అది కాకపోయినా పర్వాలేదు. ఈ సింగనాథ్ లింగరాజు మాట అంటే మాటే, తేడా రావడానికి వీల్లేదు. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. గారేమైంది? రాధగారికి ఫోన్ ఇవ్వండి. అలా అడిగారు బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు. వస్తున్నా నాన్నగారు. అమ్మాయి గారు ఏమైంది? మెట్టు మీద కాలు స్లిప్ అయింది నాన్నగారు. అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతే అలాగా. రండి. వస్తున్నాను. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు, మేము వైద్యులకు కబురు పెడతాం. ఈ మాత్రం దానికి మాకు తెలుసు, మీరు మాట్లాడండి. హలో. ఇప్పుడే చేరామండి. అవును, వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి? టెన్షన్ గా ఉండి. టెన్షనా? ఎందుకండి? ఏ లేదు, మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి. క్షేమంగా వచ్చి చేరామండి. ఏమైంది రాదా? ఏం లేదండి, కారు మడత పడి పెడికింది. అయ్యో, మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగే చూపించుకో, మంచి డాక్టర్ చూపించుకో. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. హలో హలో, వేళకు భోంచేయండి. ఉంటాను. అలాగే. ఏంటి, మీ మిస్సెస్ కి హెల్త్ బాలేదా? అందుకే పుట్టింటికి వెళ్ళింది. నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇతన్ని వల్ల వేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఇంజనీర్ ఏమన్నాడు? ఎన్ని రకాలు కాసి పెట్టినా కుదరదంటున్నాడు. సరే నువ్వు పని చేయి, ఆ కేసు నిషాకి హ్యాండ్ ఓవర్. ఓకే, టేక్ ఇట్. నిషా, యు హ్యాండిల్ దట్ ఫైల్. ఓకే ప్లీజ్. ఓకే సార్. బాస్, నిషా, వెళ్ళిన పని అయిపోయిందా? నేను వెళ్తే కాకపోవటం అంటూ ఉండదు. ఇంజనీర్ చేత సంతకం పెట్టించాను. గుడ్. ఇదేంట్రా, నేను వెళ్తే పని జరగలేదు, ఈ పిల్ల వెళ్తే జరిగిందేంటి? నీకు అర్థం అవ్వలేదా? ఇది ఆ ఇంజనీర్ గా ఇప్పు పరపర గుక్కేసి ఉంటది. దాంతో వాడికి 14 లోకాలు పంచరంగుల్లో కనపడి పటక్కన సంతకం పెట్టేసి ఉంటాడు. వెరీ గుడ్. షల్ వి గో ఫర్ లంచ్? చెప్పాను కదా, నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ చనువు తీసుకుంటాను. నిషా, ఈ ఫైల్స్ లోపలికి తీసుకురా. ఓకే. డౌట్ లేదు, ఇది మన ఓడి ఇప్పు స్మూత్ గా గొక్కేసి ఉంటది. ఆ అలవాటు అమ్మాయికున్నా, ఈ అలవాటు మా వాడికి లేదు. నువ్వు పని చేస్తావా? ఏంటి? మూసుకో. నువ్వో పంచే. ఏంటి? 7 ఏళ్ల తర్వాత కనపడ.